ఇటు జ్ఞాన సంపన్నులకు నేనేం చెప్పగలను నాయన. ఎంతో పవిత్రమైన అపురూపమైన మీ మాటలను చెప్పాలంటే నా జన్మ నా బ్రతుకు చాలా తండ్రి. మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మీ బిడ్డలకు ఇది నాన్న సజీవంగా ఉంచి పడకల మీద మొట్టమొదటి గంటలోని వాక్యాన్ని వినిపించాలనుకుంటున్నారు తండ్రి. అట్టి స్థితిగతులు కలిగిన మీ బిడ్డలకు ఎట్టి మాటలు చెప్పి మీ ఆలోచన వైపు నేను నడిపించాలో నాకు ఉపదేశించమని తండ్రి. ఎంతో గొప్ప విలువని మీ మాటలను చెప్పబోతుంది. అంతే గొప్ప విలువ మీ పిల్లలకు తెలియచెప్పటకు సహాయం అనుగ్రహించడం తండ్రి. సమస్త మహిమను తప్ప చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములను ఈ ప్రార్థన మనవులు మీ సన్నిధిలో పొందినాను పర్లకు తండ్రి. ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవునుకున్నారా. మరొకసారి మీ అందరికీ మరి ఆయా రాష్ట్రాల ప్రాంతాల నుంచి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు శుభములు తెలియచేసుకుంటూ తొలికాల ధ్యానంలో ప్రభు సహాయం మేరకు కొనసాగున్నాను. తండ్రి అయిన దేవుడు మనల్ని ఒక సంకల్పం ప్రకారం భూమి ఎత్తి పంపించి ఉండగా మరి మనమేమో మన ఇష్ట రీతిలో మరి గొప్పగా ప్రారంభించబడినటువంటి ఈ ఆత్మీయ జీవన సరళిని అదే పద్ధతిని కొనసాగించలేనటువంటి బ్రతుకులుగా మన ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ప్రారంభంలో చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రారంభించేసి మన జీవితాలు బాప్తిస్వం ద్వారా మరి ప్రభువుని స్వీకరించి బ్రహ్మాండంగా బ్రతకాలని తీర్మానం చేసుకుని బ్రతుకుతూ ఉంటాం. బాప్తిస్వం తీసుకునేటప్పుడు కూడా శోధనలు వస్తాయన్నా వేదనలు వస్తాయన్నా ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకాడం, మాకు పరలోకం కావాలని ఒక గొప్ప తీర్మానాలతో మనం ప్రభువులోనికి వచ్చేయటం జరుగుతుంది. ఇలా వచ్చిన తదుపరి మరి నెల, ఒక 6 నెలలు, ఒక 7-8 నెలలు గట్టిగా ఉంటాం. ఇంకా కొంచెం వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం అనుకునే వారు ఎవరైనా ఉంటే వారు ఒక సంవత్సరం పాటు గట్టిగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. మరి ఒక కుమారుని విద్య కోసం మనం భూమి మీద కాలేజీకి పంపించినప్పుడు చక్కగా చదువుకునేటటువంటి వానికి ఏదో చేష్టాల్లో పడి కాలేజీ చేష్టల్లో పడి సరిగా చదవని పరిస్థితులు వస్తే వాడు విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే మనం ఏం చేస్తామంటే విద్యను మాన్పించేటటువంటి స్థాయిలోనికి కూడా ఆలోచించేస్తాం. విద్యను మాన్పించి చెడిపోతున్నాడని ఆడపిల్ల అయితే ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకుని ఇంటికాడ చేసి వెంటనే సంబంధం విధం చూసేసి పెళ్లి చేసేస్తారు కదా. మనకేంటంటే పరిస్థితి, దేవుడు మనం ఎన్ని అభయాసాలు వేసినా కూడా మన వేషాలను బట్టి మన కోసాలు తీసేయకుండా ఇంకా బ్రతికించి ఉంచాడు పరలోకం ఇవ్వాలని. అంటే మొట్టమొదటిగా నిన్ను లేచేసి నీకు వాక్యం వినిపించి నిన్ను లోకంలోనికి పంపిస్తున్నాడు. లోకమాలిన్యం అందించుకోవద్దని, కంటించుకోవద్దని. మళ్ళీ సాయంత్రం ఒకవేళ లోకమాలిన్యం నీకు అంటిందేమోనని మళ్ళీ సాయంత్రం పిలిచి మళ్ళీ 8 గంటలకు వాక్యం వినిపించి నేను పడకలు చేస్తున్నాడు. అంటే నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, నీకు పరలోకం ఇవ్వాలని ఎంత నిశ్చయంతో ఉన్నాడో దేవుడు ఆలోచించాడు. ఎన్నో మార్గాల్లో ఈ దినాన మరి దేవుని కుమారుడైన క్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు నాకు వాక్యం వినిపించలేదండి, మరి నేను బ్రతుకుని బాగా బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను, మరి బైబిల్లో ఉన్నవన్నీ నేను చేయలేను కదండి, మేము బ్రతుకు సాధ్యమంత వరకు మంచిగానే బ్రతికేమని యేసుక్రీస్తు వారిని ప్రశ్నించే స్థాయిలో, దేవుని ప్రశ్నించే స్థాయిలో దేవుడు ఉండకుండా ఏం చేశాడంటే, ఏ మొబైల్ అయితే లోకం నాశనం అయిపోతుందో, ఏ మొబైల్ అయితే ఈ సమాజం పాడైపోతుందో ఆ మొబైల్లో కూడా దేవుడు విడిచిపెట్టకుండా తన సందేశాలను మనకు అందిస్తున్నాడు. లోకంలో కూడా అనేక వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటాం మనం. ఏమండి, లాభాలు లేక మూసేస్తూ ఉంటారు. ప్రారంభం దాన్ని ఏం చేస్తారంటే పెద్ద పేరు కోసం సినిమా యాక్టర్లో, రాజకీయ నాయకుల్లో తీసుకొచ్చి చేపిస్తారండి. ఒక జీవితాన్ని ప్రారంభించేటప్పుడు కూడా ముగించేటటువంటి పరిస్థితులు కూడా, ఒక షాపు ప్రారంభించి లాభాలు లేకపోతే మూసేటటువంటి పరిస్థితి మన చేతులు ఎలా ఉందో, ఒక జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ముగించేది కూడా మన చేతుల్లోనే ఉంది. ఇలా పుట్టుకతో ప్రారంభమైంది, అది ఆయన సంకల్పం. అని ఆయన సంకల్పంలో జరిగింది. ఎందుకు జరిగిందంటే మీకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 వచనంలో
ఆయన కృపకు, ఆయన మహిమకు కీర్తి తేవాలని మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు. సృష్టి ప్రారంభానికి ముందు దాని మీద అక్కడ కరెక్ట్ గా చూసి 1:4 రాయబడదు, జగత్తు పునాది వేయబడక ముందేనని చెప్పి. చూడండి, అట్టి పరిస్థితుల్లో ప్రారంభమైన మన జీవితం ఆ ఏర్పాటులో భాగంగా మనం ఈ లోకానికి ఆయన సంకల్పం ప్రకారం వచ్చాం. ప్రారంభం అయితే గొప్పగా జరిగిందండి. మరి ముగింపు ఏం చేశాడంటే మన చేతిలో ఉంచేశాడు. ప్రారంభం గొప్పగా ప్రారంభమైంది, ముగింపు ఏం చేశాడు? అరే గాంధీ, నీ ఇష్టంరా, నేనైతే నీకు ప్రాణం ఇచ్చాను, ప్రకృతిని ఇచ్చాను, సమస్తాన్ని ఇచ్చాను, నువ్వు ఎట్ట ముగించుకుంటావో నీ ఇష్టం, నీ క్రియలను బట్టి నీకు పరలోకమా నరకం ఏది కావాలో తీర్చుకోమని చెప్పి బ్రతకటానికి భూమి మీద కొద్ది కాలాన్ని మనకు దేవుడిచ్చాడు. ఈ లోకంలో బ్రతకటానికి మరి మనల్ని పంపించినటువంటి దేవుడే యేసుక్రీస్తు వారిని సైతం విడిచిపెట్టలేదండి, వదిలిపెట్టలేదు. నువ్వు కూడా వెళ్ళేసి మీ బ్రదర్స్ సిస్టర్స్ కి ఎలా బ్రతకాలో బ్రతికి చూపించిరా నాయన. మరి వాళ్ళేమో నేను బలిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రీతి రివాజులన్నింటినీ మార్చుకోకుండా లోక తీరులోని బ్రతుకుతూ పాపం చేసిన ప్రతిసారి బలిస్తూ తమ పాపం పోయిందని మళ్ళీ బలిస్తూ అలానే బలిస్తూ వస్తున్నారు. ఒకసారి నువ్వు వెళ్ళి బ్రతికి చూపించి ఒక్కసారి వారి కోసం అంతమైపోయారు నాయన అంటే వెంటనే ప్రారంభం ప్రభువారి జీవితం భూమి మీదకి వచ్చినప్పుడు అపురూపంగా అమోఘంగా ఉంది. చూడండి, ముగింపు అంతకంటే గొప్పగా ఉందండి. అందుకే ఈ పాఠం పేరు ప్రారంభం ఆత్మానుసారం అయితే శరీరం, ముగింపు శరీరానుసారమా అని పెట్టుకోండి. ఈ పాఠం పేరు ప్రారంభం ఆత్మానుసారం అయితే ముగింపు శరీరానుసారమా. నువ్వు ప్రభువులో బ్రతుకుతూ నువ్వు ప్రభువుని మర్చిపోతావు, కానీ ప్రభువు నిన్ను మర్చిపోరు. కానీ ఈ ఇరువురు మధ్య కూడా ఒకరున్నారు, వాడు అసలు మర్చిపోడు, వాడే అపవాది. బంపర్ ఆఫర్స్ ఇస్తూ ట్రై చేస్తూ ఉంటాడు. మరి మొదటి శతాబ్ద కాలంలోనే ఆత్మానుసారంగా ప్రారంభించబడినటువంటి జీవితాలు శరీరానుసారంగా ఎలా ప్రారంభించబడ్డాయో, ఎలా అంతమైపోతానికి ప్రయత్నాలు జరిగినాయో, ఎలా జీవిస్తూ ఉన్నారో మరి గల్తీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి మాటను నేను చూపిస్తాను, చదివి వినిపించండి. గల్తీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చదవండి, లైన్ లో ఉన్నారు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు. ఇది స్త్రీల కూడికలో బహుశా విని ఉంటారు, ఆయన మరొకసారి ఉన్నారు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. పొద్దున్నే ఎవరు బైబుల్ వేస్తారండి బాబు, తెస్తారా? ఉన్నారు అట్లాంటి చదవండి. మిమ్మల్ని పెట్టాను నిల్వ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకోగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఏమంటున్నాడు? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? ఆలోచించండి అని ఒక ఆలోచన సరళ వాళ్ళకి చూపిస్తున్నాడు. వాడు బ్రతుకు ఒక జీవితాన్ని ఆత్మానుసారంగా ప్రారంభించి జీవితంలో ఆత్మానుసారంగానే ముగించాలి. చరిత్రలకు వెళ్లి ఆత్మానుసారంగా ముగించినటువంటి మరి ఆత్మానుసారంగా ప్రారంభించి ఎలా ముగించారనే విషయాన్ని చూస్తే కయ్యన్ గారు వచ్చేసరికి చాలా గొప్పగా ఉన్నాడు ప్రభువులో. మంచి స్థితి ఇచ్చాడు కయ్యన్ గారికి. ఎలాంటి జీవితం జీవించాలో తెలిసింది, కానీ దాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు కయ్యన్ గారు. అపవాదికి అవకాశం ఇచ్చేసాడండి. ఇచ్చేయటం వల్ల శరీరానుసారానికి వెళ్లిపోయింది ఆయన జీవితం. ఇస్రాయేల్ తో కూడా
దేవుడు ప్రారంభంలో అద్భుతంగా ప్రారంభించాడు వాళ్ళ జీవితం. ఇది మన దేశం కాదు నాన్న, మీరు ఇక్కడ బానిసలతో బ్రతుకుతున్నారు, కానీ మన దేశం వేరే ఉంది, పాలితీన్ ప్రవహించే దేశం, కానానికి వెళ్ళబోతున్నామని ప్రారంభించే జీవితం అద్భుతంగా ప్రారంభించారు. మార్గ మధ్యంలోనికి వచ్చేసరికి లోకానుసారము, శరీరానుసారము తిండి కావాలని ఎంతో సనిగిన కారణాన్ని ఎంతో మంది రాలిపోయారు. దాదాపు సుమారుగా 7 లక్షల కాల్వలంతో ప్రారంభించిన యాత్ర చివరికి 2తో ముగిసింది. కొద్దిమంది జీవితాలు కూడా ఇలానే ఉంటాయండి, కొద్దిమంది జీవితాలు ఇలానే ఉంటాయి. మొట్టమొదటిగా కారణ జన్ములుగా ప్రారంభించబడ్డ జీవితం గొప్ప కారణ జన్ములుగా ప్రారంభించబడుతుంది జీవితం, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఎక్కడో శరీరేచ్ఛ. ఈ మధ్య కాలంలో కూడా ఒక ట్రెండ్ మారింది. వాక్యం బాగా చెప్పేటటువంటి ఎవరైనా దైవ సేవకులు ఉంటే ఆ వాక్యం భలే చెప్పారన్నా, దించారన్నా, కత్తిల్లా దించారన్న, వాక్యం భలే ఉందన్న మార్కులు వేస్తూ ఉంటారు. స్త్రీలు అలాంటి వారికి అట్రాక్ట్ అయిపోయి బాప్తిసం తీసుకున్న వాళ్ళ పాప స్థితి నుంచి వెళ్ళిపోయి తమ దౌర్భాగ్య బ్రతుకులను బ్రతుకుతూ దానికి దావీదు గారు ఉంచుకున్నాడు, సొలొమోన్ గారు ఉంచుకున్నాడు అని రంగులు పొరవటం ప్రారంభించారు. వాక్యాన్ని అడ్డం పెట్టేసేసి ఏదేదో చేస్తున్నారు. కనులిచ్చిన దేవుడు కానకుండా ఉండడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మానుసారంగా జీవితం ఎలా ఉంటదంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. చూసేవాడికి ఎరుతాను అంట పౌలు గారే చెప్పారు. తెలియబడినటువంటి క్రీస్తు వారిని తెలుసుకుని బ్రతికేటటువంటి జీవితం లోకంలో చూసేటటువంటి వారికి వెర్రితనమంట. మనకైతే ఏంటి చెప్పండి, ఆ డాష్ పూర్తి చేయండి. దేవుని శక్తి, బలము, గొప్ప మీ శక్తి. అది ఆ శక్తి ఏం చేస్తుంది అంటే నడిపిస్తుంది. నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు. ప్రారంభించిన జీవితం అబ్బో బైబుల్ చేత కొట్టారు, భక్తులు వెళ్తున్నారమ్మా అని హాస్యాస్పదం. మీ దైనందిన జీవితంలో కూడా మీరు ప్రారంభించినటువంటి భక్తి విశ్వాసాల జీవితం ఎంత గొప్పగా బ్రతకాలని తీర్మానం తీసుకుని బ్రతుకుతూ ఉంటారో లోకం అన్ని రకాలుగా మిమ్మల్ని టార్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదో రకంగా అపవాది మీ ముందుకు ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నవ్వుతూ పోయే అపవాది అని మనం గనక దాటి లేఖనానుసారంగా వెళ్ళామంటే మన ముగింపు కూడా క్రీస్తు వారి లాగా చాలా అద్భుతంగా ఉండదంటే. ఎందుకంటే మన బ్రతుకు కాలంలో 1:4 చెప్పిన ప్రకారము యేసుక్రీస్తు అంతటి వారుగా ఉండి మనం ఆయన కృపకు, ఆయన మహిమకు కీర్తి కావాలని నిన్ను నన్ను భూమి మీద సజీవంగా ఉంచాడనే విషయం గుర్తుపెట్టుకోండి. 1 గంట సేపు ఆక్సిజన్ మన ముక్కుల్లో పెడితే హాస్పిటల్ వాడు 300-400 తీసుకుంటారు. ఏమండి, ఐసీలో పెట్టి అలా వెంటిలేటర్ మీద ఇంకెక్కువ తీసుకుంటారు. మనం వాడుకునే వెలుగు కరెంటుకి బిల్లు కడుతున్నాం. మనం ప్రభు ఇచ్చేటటువంటి కరెంటుకి ఏం బిల్లు కడుతున్నాం? సస్యశ్యామలం చేయడానికి సూర్యుని ఇచ్చాడండి మన బ్రతుకులను సరి చేయడానికి. పంటలు చక్కగా పండుతున్నాయి, తినగలుగుతున్నాం, నోరారు తినగలుగుతున్నాం. పిల్లలు ఈ దినాన ఇటు స్థితిగతుల్లో ఉంచి మంచిగా బ్రతకమన్నటువంటి ముగింపు కూడా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా బ్రతకమన్న దేవుని మాటలు ఎవరంటున్నాం? మనం తీసుకున్నదే భక్తి అని ఆ చర్చిలో సందా వేసి ఏమండి ఆ బల్లారాగంలో చెయ్యేస్తే పరలోకం అనేటటువంటి స్థాయిలోనికి అపవాది మనల్ని నడిపించేస్తుంది. ఏమండి, ఇదిగో ఇలాగా సందాలు వేసేవాళ్ళని, ఇలాగా దశంభాగాలు వేసిన వాడిని యేసుక్రీస్తు వారు ఎద్దేవా చేశాడు. మీకు తెలుసా? ఎద్దేవా చేశాడు. ఎవరిని ఎద్దేవా చేసింది ఏమన్నా చెప్పగలరా? యేసుక్రీస్తు వారు ఎద్దేవా చేశాడు. ఎవరిని చేశాడు? దశంభాగం వేస్తూ మరి చద్దాలు వేస్తూ ఉన్నటువంటి వారిని ఎద్దేవా చేశారు. ఎందులో దశంభాగాలు ఇస్తూ ఉండేవాళ్ళు అమ్మా? శాస్త్రులు, పరిచయాలు వాళ్ళు ఏమిచ్చారు? దశంభాగాల్లో ఏమిచ్చారు? సోపుల్లోనూ పుదీనాలోను దశంభాగాలు ఇచ్చారు. ఒరే దశంభాగాలు ఇస్తే మీ బ్రతుకులు సరిపోవురా? శ్రేష్ఠ భాగంగా మీ శరీరాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించుకుని బ్రతుకున్న కాలంలోనే పౌరసత్వాన్ని పరలోకం పోవటానికి సంపాదించుకోమని చెప్పి దేవుడు
యేసుక్రీస్తు వారి నోట ఆ మాట నుంచి వాళ్ళని ఆదినాన్ని ఎగ్జల్ చేశారు. ఏమండి, ప్రారంభం గొప్పగా ప్రారంభించి ఎన్నో వాగ్దానాలతో ప్రారంభించినటువంటి జీవితాలన్నీ కూడా చివరికి పతనాలైపోయి, వివాహం అయితే విడాకులు దాకలిపోయి ఎవరు బ్రతుకులాలు బ్రతికే స్థాయిలోకి వచ్చేసారు. న్యూస్ మీడియా వాళ్ళు సంసోన్ గారండి నాజీర్ చేయబట్టాడండి. నాజీర్ చేయబట్టాడు. దేవుని యొక్క పిల్లలను మరి పొరులైనటువంటి వారి చేతుల నుంచి విడిపించడానికి నాజీర్ చేయబడినటువంటి వానిగా జీవితం గొప్పగా ప్రారంభమైందండి. బాగా ఉన్నాడు. చివరికి ముగింపు శరీరానుసారంగా వేశ్యాలుడై తన రహస్యాన్ని చెప్పటం వలన అసలు అక్కడ క్లియర్ గా రాయబడండి. ఇసుకి చావగోరేటంటే ఏంటి, ఒక వేశ్య అడిగితే, కామతృప్తుడైన ఒక మనిషికి వేశ్య అడిగితే తన జన్మ రహస్యాన్ని చెప్తాడా శరీరానుసారంగా? ఇది నాన్న చూడండి, ఇది ఆలోచించేయటానికి అంత ఇబ్బందికరంగా ఉంది. గొప్ప కారణ జన్ముటండి. నీచాతి నీచంగా ముగిసేసిందండి. గుడ్డులు తోడేస్తాడండి దేవుడు. ఏమండి, భయభక్తుల జీవితాల్లో బ్రతుకుతూ బోధకులతో అక్రమ సంబంధాలు పెట్టుకును, లేదంటే కొంచెం నా మాట నా తీరు వివరణ ఇలానే ఉంటదండి. ఏం బాధపడకండి. వారితో జరిగేటటువంటి లోకంలో అదే. భార్యలు ఉండగా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బోధకులు కూడా రుచి కార్యక్రమాల్లోకి వెళ్లిపోయి తన యొక్క నిజ స్వరూపమైన భక్తిని కోల్పోయి బ్రతుకుతూ, దావీదు గారు 2 భార్యలను పెట్టుకోలేదా, సొలొమోన్ గారు 1000 మందిని పెట్టుకోలేదా అని తిరిగి ప్రశ్న వేసి బైబిల్ వాక్యాన్ని ఉపయోగిస్తున్నారు. వడ్డీలకి ఇవ్వకూడదురా అని చెప్తున్నా కూడా వడ్డీలకి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఇది చేస్తేనే జీవితం అన్నారు. ప్రార్థనని ముసుకుని అడ్డం వేసుకుని దిక్కుమాలని శాస్త్రాలు చేసేటటువంటి వాళ్ళు. ఒక పిల్లాడికి మంచి నీతిమంతుడు అని చెప్పి పిల్లనిచ్చేవాళ్ళు వాక్యం ఎలా చెప్తాడో చెప్పని చెప్పించాడంట. వాడు వాక్యం బాగానే చెప్పాడు. పాపం లక్షల ఆస్తున్నటువంటి వాడు, పేదవాడైనా కూడా వాక్యాన్ని బట్టి మంచిగా బ్రతుకుతాడని ఇచ్చాడు. వాడు అంతకు ముందే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడంట. అది పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ అంటాడంట, వాడు నేను శిరస్సుని నేను ఏది చెప్తే అది వినాలి. మరి దౌర్భాగ్యుడు, ఆ శిరస్సు నువ్వు అయితే మిగిలిన అవయవాలు నీ శిరస్సుగా నీకు సపోర్ట్ చేయాలి కదా. ఈ దినాన యవన విషయంలో యవన బలుపుతో నీ ఇష్టం వచ్చిన రీతిగా వాక్యాన్ని అడ్డం పెట్టుకుని తిరిగితే దేవుడు పక్క తీస్తాడు, విడిచిపెట్టాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా కానీ, అటు భార్య కావచ్చు, ఇటు భర్త కావచ్చు, ఇది నా వాక్యం బ్రతుకుతామని తీర్మానాలు తీసుకుని బాప్తిసము తీసుకుని బల్లారాధనలు చెయ్యి వేస్తూ అయోగ్యంగా చెయ్యేస్తే రోగాల్ని నెత్తి మీద తెచ్చుకుని దానికి సంబంధించిన దోషం అంతా భూమి మీద జీవితకాలం పిల్లలేసుకుంటా అనుభవిస్తూనే ఎంతో పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల మీరు అనేకులు మీలో మరి రోగులైరని క్లియర్ గా రాసి ఉంటది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో బల్లారాధన గురించి రాసినటువంటి రెఫరెన్స్. ఏమండి, కారణ జన్ముడుగా పుట్టాడు, జాతి ఉద్ధారణ కోసం పుట్టాడు. ఏమండి, నీచంగా చచ్చిపోయాడండి సంసోన్ గారు. ఏమండి, ఆ తర్వాత రాజైన సొలొమోన్ గారండి, ఆయన జ్ఞానం ఏపాటిదండి. ఆయన అడిగినటువంటి తీరు కూడా దేవుణ్ణి ఎలా ఉంటదంటే, ఇదిగో నాయన నేను చిన్నపిల్లోడిని, ఇంత గొప్ప జనాంగం నువ్వు ఏర్పాటు చేసుకున్నంత జనాంగాన్ని నాకు అప్పచెప్పావు. నేను చిన్నవాడిని, నాకు జ్ఞానం లేదు, ఇంతమంది నేను ఎలా పరిపాలించగలను ఆయన, నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాడు. దేవుడు కూడా సంతోషపడ్డాడండి. అబ్బా, నా బిడ్డ బత్షెబ దావీదు గారి కుమారుడు. ఏమండి, వారికి ఇచ్చిన దేవుడి సంతానాన్ని యాక్సెప్ట్ చేసి ఏం కావాలో కోరుకోమని స్వప్నంలో అడిగితే, జ్ఞానాన్ని ఇమ్మని అడిగితే, నువ్వు ఆస్తుల్ని అంతస్తులను రాజ్యాలను అడగలేదు కాబట్టి నీకు అన్ని ఇస్తున్నానంటే ఎలా ఉండాలి ప్రియులారా? ఈ జనాన వాళ్ళ దోషభరితమైనటువంటి జీవితాన్ని మీకు గుర్తు చేస్తూ మనం దైనందిన జీవితంలో ఎలా ఉండాలనేది మీకు తెలియపరిచేటటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నాను. కానీ వాళ్ళందరూ పాపులు, నీతిమంతులు మనం అనేటటువంటి దృక్పథం నాకు కాదండి. అంత గొప్పగా సొలొమోన్ గారి జ్ఞానాన్ని పరిశీలించడానికి శివాదేశపు రాణి ఎంతో దూరం నుంచి వచ్చి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో విధమైనటువంటి చిక్కులు పెట్టి మరి చివరికి ఆయన జ్ఞానం ముందు తను పనికిరాని జ్ఞానం కలిగిందిగా గుర్తెరిగి
అనేకమైనటువంటి బోళమేధికమైనటువంటి రత్నరాసులని గోమేధికలు అన్నిటిని ఇచ్చేసి వెళ్ళిపోయిందండి. ఏమంటే దానికి తగిన విధమైన బ్రతుకు ఉండాలి కదండి జీవితంలో. అంత గొప్పగా దేవుడు జీవించి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ధర్మశాస్త్రంలో కూడా అనేక మంది చేసుకోకూడదని రాశాడు గట్టిగా. నీ పొరుగు వాడిని ఏది, ఆయన భార్యనైనా నువ్వు ఏదైనా ఆశించకూడదని రాశాడు. ఒక భార్యతో సంతోషపడమని దాని అర్థం అండి. కానీ విచ్చలవిడిగా భార్యల్ని కలిగి ఆయన కామతృప్తుడయ్యాడు. ఏం చూశాడు అందులో? ప్రారంభించిన దేవుల్లో సంతోషకరమైన జీవితాన్ని ఆ 1000 మందిలో ఏం చూశాడు? చూసి చివరికి అన్నాడు ఏ అర్థం అన్నాడు. త్వరగా నువ్వు వదిలి గంట సుఖాలకు కూడా ఏదో వీరుడు సూర్యుడు అని ఎక్కడికో పోయి నీ గొప్పతనాన్ని ఎవరో ఆడవాళ్ళ దగ్గర ఎవరో మగోళ్ళ దగ్గర కనపరుచుకోవటం, నీ యవనాభిషయాలు తీర్చుకోవడం కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తే దేవుడు విడిచిపెడతాడని అనుకోమాక. ఈ దినాల్లో నీ ముందు సౌలు గారు ఉన్నాడు, పౌలు గారు, ఈ సొలొమోను గారు ఉన్నాడు, ఆ తర్వాత సంసోను గారు ఉన్నాడు. విషయాలత్వం కామత్వంతో కూడుకున్నటువంటి ప్రతి విషయం కూడా దిక్కులేని విధంగా ముగింపు ఉంటుందండి. ఏమండి, మరి ఆయన చేసినటువంటి ఆ కార్యాలకు దేవుడు వేసిన పనిష్మెంట్ ఏంటో చూస్తారా? సొలొమోను గారి యొక్క విశిష్టతల గురించి ఇప్పటి వరకు మనం వివరించుకున్నాం. అంత విశిష్టత జ్ఞానాలు కలిగినటువంటి వాడు కామ తృప్తుడు ఉంచుకుని సమస్తం వ్యర్థం అని అన్నాడు. కార్యం ఈ చేసేటటువంటి ఈ రాజ్య పరిపాలన కావచ్చు, దేవుని చేత పొందిన అనుగ్రహం కావచ్చు, ప్రారంభంలో గొప్పగా ఉంది. ప్రియులారా, ప్రారంభంలో గొప్పగా ఉంది. సొలొమోను గారి యొక్క దైనందిన జీవితంలో ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఆయన జీవితం ఎలా చిందరవందరైందంటే, దేవుడు కూడా సాక్షాత్తు ఆయన చేసినటువంటి, ఆయనతో మాట్లాడినటువంటి విషయాలను కనుక మనం రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, దేవుని వారలారా చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము చదవండి ఎవరైనా. 11వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయేను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను చూసారా, తొలగిపోయిందంట. ఏమండి, దేవుని దగ్గర నుంచి ప్రారంభం ఎంత గొప్పగా ఉందో ముగింపుకి వచ్చేసరికి తొలగిపోయిందంటండి. ఏం తొలగిపోవటానికి ఏం తక్కువ చేశాడు దేవుడు? జ్ఞానం ఇవ్వలేదా? ఇచ్చాడు. రాజ్యం ఇవ్వలేదు, ఇచ్చాడు. ఎంత మందిని చేసుకుంటున్నా, ఎంత మందిని ఉంచుకుంటున్నా దేవుడే విడిచిపెట్టాడండి. విడిచిపెట్టి చూసి చూడనట్టు పోయాడండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై చెప్పాడు. నీ దైనందిన జీవితంలో కూడా ఏదైనా నువ్వు తప్పులు చేస్తుంటే కూడా నిన్ను కూడా దేవుడు హెచ్చరిక చేసేటటువంటి వాడే ఉన్నాడు. నీకు తెలియచెప్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులన్నిటినీ నీకు వాక్యం ద్వారా ఎవరి ద్వారానైనా చెప్పిస్తాడు. చూడండి, ఒకానొక వాక్యం ద్వారా మరి దేవుడు వాక్యం చెప్పేస్తుంటే ఎక్కడన్నా దైవ సేవకుల ద్వారా అప్పుడు ఏమంటారంటే ఏంటి పాస్టర్ గారు నా గురించి చెప్పారు, ఇలా ఎవరు చెప్పారు మా ఇంత విషయాలు నీకు? అరే నీ గురించి చెప్పారని అంటే ఆ వాక్యం చెప్పాడు. అక్కడ వాక్యం నీకే చెప్పబడింది నిన్ను మార్చుకోమని. 2 సార్లు హెచ్చరిక చేసిన సాక్షాత్తు దేవుని హెచ్చరికను తోలాడంటే అట్లాంటి వాడిని ఏం చేయాలండి? దేవుడు విడిచిపెడతాడా? శాపం కూడా ఇచ్చాడండి. దేవుడు ఆజ్ఞాపించిన తప్పిపోయాడండి. ఇతర దేవాల తట్టు ఆయన హృదయాన్ని తిప్పేశారు అన్యులైనటువంటి ఆయన భార్య. ప్రారంభం గొప్పగా ఉంది, ముగింపు అనేది సరిగా లేదండి. ఇది 2వ రాజులు మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడగలిగినట్లయితే సొలొమోను కెదెషు అను మోయాబీయుల ఏమైన దేవతలకును, మొలెకు అను అమ్మోనీయుల ఏమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండెను. పరస్త్రీల భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసాను. భార్యల నిమిత్తం పరస్త్రీలు ఎవరు? అన్యులు చేసుకున్నాడు. అన్యుల మధ్య మరి వారి జీవితమే నాశనం అయిపోయిందండి. వాక్యం విలువలు తెలియనటువంటి వారిని చేసుకుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయండి.
వాక్యపు విలువలు తెలియనటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళందరినీ ఏదో మారుద్దామని చెప్పి మనమే మారిపోయే పరిస్థితులు ఉంటాయండి. ప్రారంభం బాప్తిస్వం అనుసారంగా మంచిగా ప్రారంభంగా ఉంటుంది, చివరికి వచ్చేసరికి వ్యతిరేకమైపోతుందండి అంట. మన ప్రారంభించినటువంటి ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఆత్మ సంబంధంగా ముగియాలి. కొత్త నిబంధనలో చరిత్రలో మొదటి శతాబ్దం కుటుంబం ఎంత ఘనంగా అపురూపంగా ఉందండి అపోస్తల బోధనలు. అసలు ఆ బోధ వింటే వాళ్ళు అమ్మో ఇంత సత్యం ఉందా అని చెప్పి భాషలతో మాట్లాడి మొట్టమొదటిగా సంఘం ఏర్పడినప్పుడు అండి ఆ బోధకు ఆ సంఘం ఏర్పడినప్పుడు గొప్పగా ప్రారంభించబడింది. బోధ ద్వారా మరి సంఘం పెట్టబడి ప్రారంభించి చివరికి లోకానుసారంగా ముగించింది పిల్లరా. వాళ్ళు ఆ వాక్యాన్ని విన్నప్పుడు అరే ఈ భూమి మీదకి వేస్తురా, ఇవన్నీ మనం సంపాదించుకుంటాం ఆరాటపడి, ఈ నోట్లు వేస్తూ ఈ భూమి వేస్తూ మనం ఆస్తులు అంతస్తులు వేస్తూ మొత్తాన్ని అమ్మేసి తీసుకొచ్చి గొప్ప ప్రారంభం అండి. మొదటి శతాబ్దాన్ని గురించి చెప్పుకుంటే అదొక పాఠంగా చెప్పుకుంటే అమ్మేసి మొత్తం తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారండి. అపోస్తల పాదాల దగ్గర పెట్టేసి ప్రారంభించిన గొప్ప జీవితమే ముగింపులో కొన్ని సంఘటనలు ఎబ్బెట్టిగా తయారైపోయింది. పొలం అమ్మేశారు, స్థలాలు అమ్మేశారు అన్నిట్లో. కానీ ఆత్మానుసారంగా ఆలోచపూర్తిగా బాప్తిజం అంటే ఏందో తెలియకుండా బతికేటటువంటి బ్రతుకులు కొన్ని ఉంటాయి. అది వేరే సంగతి. పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు, ఆయన శక్తి ఏంటో ఆ సంఘస్థులు అందరూ చూసిన తర్వాత కూడా అందులో కూడా పరిశుద్ధాత్ముని యొక్క ఉపస్థితి పొందింది కూడా శరీరానుసారమైనటువంటి ఆలోచనతో వచ్చారు. ఎవరు వచ్చారండి ఆ సంఘంలో? మొట్టమొదటి సంఘంలో వచ్చినటువంటి వారు ఎవరు? శరీరానుసారమైన ఆలోచనలతో నశించిపోయి చచ్చిపోయింది ఎవరండి? ప్రారంభ శతాబ్దంలో అన్నయ్య చెప్పారండి. పొలం అమ్మారు, బావి వరకునే అమ్మారు. అమ్మే సమయంలో బాగుంది, సొమ్ము చేతికి వచ్చిన సమయానికి వచ్చేసరికి ముగింపు మాత్రం దారుణంగా ముగించబడింది. శరీరానుసారంగా ముగించారండి. అక్కడికక్కడే భర్త చచ్చిపోయాడు. ఇంతకే అమ్మారా? పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసపుచ్చుతున్నారు? అవునండి. అపోస్తల కార్యముల్లో 5వ అధ్యాయం 1 నుంచి కానీ 1వ అధ్యాయం 55 వచ్చిన దాన్ని చదువుకుంటే విషయాలన్నీ ఉంటాయి. నేను ఎక్కువసేపు తీసుకోను, 45 నిమిషాలు చక్కగా చెప్పి ముగించేద్దాం అన్న ఆలోచనతో త్వరగా పాస్ వెళ్ళిపోతున్నాను. చూడండి, భర్తకు తెలియకుండానే భార్య చచ్చిపోయింది. ఆ కాళ్ళు ఆయన పడేసి వచ్చినటువంటి కాళ్ళు వాకిట్నే ఉన్నాయి. వాకిట్నే ఉంటే ఎలా అబద్ధమాడింది, లోకానుసారంగా చచ్చిపోయింది. ఏమండి, దేవుడు చూసి విడిచిపెడతాడని అనుకోకండి. తీర్పులో లోకం ఉందండి. మనం చేసిన క్రియలకు ఇక్కడే చాలా అనుభవించేస్తున్నాం. మేము భక్తిపరులు అని వాక్యం అర్థం పెట్టుకుని బ్రతికేస్తే కుదరదు. ఎందుకంటే ఒకవేళ నేను గతంలోకి అలాంటి బ్రతికి నేను బ్రతుకుతుంటే, నేను వాక్యం చెప్తుంటే నా పాపంలో పాలిభాగస్తులు మీరు కూడా అవుతారు. ఏమండి, ఎంతో గొప్పగా ఆర్భాటంగా 2011లో ప్రారంభించబడిన ఈ ఆన్లైన్ కార్యక్రమానికి ఒక రైతు సేవకుల్ని స్పీకర్ గా తీసుకోవాలంటే 4-5 సాక్ష్యాలతో తీసుకుంటున్నా. ఏకపత్నియుడై ఉన్నాడా లేదా, విశ్వాసులైన పిల్లలు కలిగి ఉన్నాడా లేదా, ఆస్తుల భారం కాక ఆత్మల భారాన్ని కలిగి ఉన్నాడా లేదా అని చెప్పి అన్నిటిని వివరించుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు ఎవడైనా ఇంటికి వస్తే వందనాలు చెప్పొద్దు, వారితో కూర్చొని తినొద్దు, ఆయన మీలో నుంచి వెలివేయండి అని చెప్పేటటువంటి వాక్యపు వెలుగులు మనకు కనపడుతూ ఉండగా వాడిని అందరిని తీసుకొచ్చేసి మీకు అలాంటి వాక్యం చెప్పిచ్చేసి వాళ్ళ పాపంలో మీరు పాలిభాగస్తులు అవుతారు కదా. ఏదేదో విపత్కర పరిస్థితులు చెప్పేస్తారండి. ఇంకా చూస్తే ఇస్కరియోతు యోధ అండి, ఆత్మానుసారంగా ప్రారంభించబడింది. ఆత్మానుసారంగా ప్రారంభించాడు, యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. అపవాది జరిగింది, లోపలికి అపవాదికి సాధించాడు. ఏమైనా డాన్సులు వేసాడా? ఇప్పుడు జనం వేసినట్టుగా ఏమీ వేయలే డాన్సులు. రహస్యంగా చుప్చాపుగా అమ్మేశాడండి యేసుక్రీస్తు వారిని. చివరికి శరీరానుసారంగా ముగించాడండి. 30 వెళ్ళినాడు నెలకండి. ప్రధాన యాజులకి అప్పు చెప్పాడు. ప్రియులారా, స్పీకర్ అప్పు చెప్పాడండి. అవునండి, ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా ముగించాడండి. ప్రధాన యాజకులకు అప్పు చెప్పాడండి. శరీరానుసారంగా ముగింపులో యోధా తప్పిపోయి అని రాయబడి ఉంటదండి. యోధా తప్పిపోయి అని రాయబడి ఉంటది. పౌలు గారు ధర్మశాస్త్రోపదేశం ద్వారా నిష్ఠాగరిష్టమైనటువంటి భయభక్తులు నేర్చుకున్నాడు. ప్రియులారా, ఎంత నిష్ఠాగరిష్టమైనటువంటి భయభక్తులు నేర్చుకున్నాడంటే
అదే ఒక మార్గమని, ఆ మార్గంలో అలా బ్రతకని వాళ్ళు భూమి మీద ఉండకూడదని ఈడ్చుకొచ్చి చంపి అనేక మందిని మరి పత్రం పొంది వెళుతూ వెళుతూ అలాంటి అదిరిపోటు జీవితానికి దేవుడు గుడ్డోడు చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. గుడ్డోడైపోయాడు మార్గ మధ్యంలో వెళ్తా. ఆయన అదిరిపోటు మాటలు వింటారా? ప్రభువా ఒప్పుకున్నాడు, నా కళ్ళు పోయి ఎవరో ఏదో చేశారని ప్రభువా అని చెప్పి అన్న తర్వాత నీవెవడవే ప్రభువా, నువ్వెవడు? ఈ మాటలు ఉన్నాయా? కరెక్ట్ గా ఉన్నాయా? నేను చెప్తున్నానా? ప్రభువా నువ్వెవడివే, మీరెవరండి అని అడగటం సర్దుత అండి. నువ్వెవడురా అని అంటాం అనేది ఏంటి? ఎట్లా ఉంటది? లోపల ఉన్నటువంటి అహం. మనం ఏమంటామంటే అరే మదం బట్టి మాటలు మాట్లాడుతున్నాం ఏంట్రా అని అంటాం అండి. ఆయన శరీరానుసారంగా జీవితాన్ని ప్రారంభించేశాడు, ఆయన ఆత్మానుసారంగా గొప్ప జీవితాన్ని ముగించాడండి. గొప్పగా జరిగిందండి. ఆత్మ సంబంధమైన జీవితం జాగ్రత్తగా ఉండాలని ఆయన ఎంత తపన పడ్డాడు. ఆయన ప్రతి కాలంలో నేను ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నానని తను పరిశీలించుకునే పరిస్థితి. ఇదేనా నా ప్రసంగం చేస్తే ఎంత ఏమండి? మేము అక్కడికి వస్తే ఏసీలు మాకు మరి ఎండాకాలం కాబట్టి రూమ్ బుక్ చేయాలి. ఇవన్నీ చేస్తా ఉంటారండి. ఇవన్నీ అవసరం లేదు ప్రభు పని చేయటానికి. ఏమండి 2011 నుంచి అనేక చోట్ల కార్యక్రమాలను మీటింగ్లు పెట్టాం. ఎన్నో చోట్లకు వెళ్ళాం. చక్కని బోధన వినిపించిన తర్వాత కూడా మరి ఆత్మ సంబంధమైన బోధను మరి జీవితాన్ని చక్కగా అక్కడ ఉన్నటువంటి బలపరిచి వచ్చాం. అక్కడ మాంసాలని, వేట మాంసాలని, కోడి మాంసాలని నిషేధించే వాళ్ళం. ఇది చేయడానికి వీల్లేదు. మీరు షాప్ ఇచ్చినా సరిపోద్దు, చర్చిలో కొనుక్కుంటాం, లేదంటే మీ పంతుల్లో కొనుక్కుంటాం. ఈ జీవితాలని బ్రతికి వచ్చాము. అందుకే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదేమో అనుకుంటాం లేదు. దేవుడు అందుకే మమ్మల్ని విడిచిపెట్టలేదు. అనేక చోట్ల అనేక విధములైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేసే పనులు దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడంటే ఈ దినాన్ని ఆయన మహాకృప మా పట్ల ఉందని మేము భావిస్తున్నాం. బిడ్డలు తెచ్చుకున్నాం, బాప్తిస్మాలు ఇచ్చుకున్నాం, ఈ జీవితం చాలనుకున్నాం. ఏది చేసినా దేవుడు కనెక్టెడ్ అయి ఉండాలి, దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాం. చూడండి ఎంత గొప్పగా నీ మీద భక్తులోంచి అవటలేదు. ఆయనలో ఉంటే ఆయన చేసే కార్యక్రమాలు. మొన్న గాలివాన వచ్చిందండి, చేలన్నీ నీళ్ళల్లో పడిపోయినాయి, ఒడ్డన్నీ మొలకలు ఎత్తినాయండి. ఎదుగురండి నా చేను వంగిందండి, పడలేదండి. ఒడ్డు కూడా మంచి రేట్లు పోయినాయి. అది కూడా అందరికంటే చుట్టుపక్కల వారికంటే 32 బస్తాలు అధికంగా అయినాయండి. మినువులు కూడా అట్లానే అండి. చూడండి గడ్డి శుభ్రంగా ఉందని రేట్ ఎక్కువగా తీసుకుంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మానుసారమైనటువంటి జీవితం ఏదో మాలో లోటుపాట్లు ఉండొచ్చు. మేము కూడా వాక్యానుసారంగా సరి చేసుకుంటూ పోవాలి. మీరు నీతిమంతులు, మీరు పాటలన్నీ నుంచి అవటం లేదు, కానీ ఆత్మానుసారంగా జీవించే గొప్ప జీవితంలో దేవుని యొక్క ప్రొటెక్షన్ కాపుదల మహా ఉంటదండి. జీవితం అంతా పూలబాటగా ఉంటదని అనుకోకండి. అనేకమైన ముళ్ళబాట అండి. ఈ బాటలో కూడా ఎన్ని ఆత్మకు సంబంధించినటువంటి శోధనల్ని ముందుకు వచ్చేస్తాయో, పక్కింటి వాళ్ళ గురించో, భార్యాభర్తల్లోనే ఒకరికొకరికి జగడాలు పెట్టడం అపవాది. దాన్ని ఆత్మానుసారంగా ఉన్నప్పుడు వెంటనే వాక్యం అడ్డం వచ్చి సరి చేసుకోవడం. మా దైనందిన జీవితంలో కూడా ఎన్నో శోధనలు, వేదనలు ఉన్నాయి. కానీ ప్రభు వారు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మేము కూడా ప్రభువుని విడిచిపెట్టలేదండి. ఎంతో మంది మీ బోటి వారి పరిశుద్ధులైనటువంటి వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నేర్చుకుని ఇదిగో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా వాక్యానుసారంగా సందేశం అందించారు. మనం కూడా లోకానికి ఈ విధమైన సందేశాన్ని అందించి మంచిగా ఉండాలనేటటువంటిది అనేక మంది నుంచి నేర్చుకున్నటువంటి నేర్పుతనం వల్ల కొంచెం అలా బ్రతకడానికి దేవుడు మహాకృపను అనుగ్రహించాడండి. ఆత్మ సంబంధమైన జీవితం పౌలు గారు బ్రతుకుతూ అనేక మంది ఆత్మ గురించి పరితాపం చెందాడండి. పరితాపం చెందినటువంటి ఆయనే మరి పరితాపం చెందిన విధంగా ఆయన సంఘాలను హెచ్చరికలు చేశాడు. ఎన్నో హెచ్చరికలు చేశాడు. హెచ్చరికలు మామూలు హెచ్చరికలు కాదండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో మరి తిమోతికి మరి రాస్తూ ఒక మాట చెప్తారండి. తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము
2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. 16 నుంచి 18 వచనాలు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండకుమో, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొడుకు పొందు ప్రాగినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనైయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించదని చెప్పుతూ సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసంలో చెరుపుచున్నారు. చూసారా, భక్తి పెరిగిందండి. ప్రారంభ శతాబ్దంలో పౌలు గారి హయాంలో ఆయన బోధన నుండి మారినటువంటి వాళ్ళు కూడా మరి ఎలా ఉన్నారు ఇక్కడ. ఎట్టి మాటలు అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదు. కురుకుడు పుండు తాకినట్టు షుగర్ పేషెంట్ కి గ్యాంగ్రింగ్ వస్తే కాలంతా ఎలా తినేస్తుందో కురుకుడు పుండు కూడా ఉంటదండి. అది కూడా అట్లా పాకుతుందంట. పాకినట్టు వారి మాటలు చాకును. వారిలో హ్యూమనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయమే తప్పిపోయి కొందరు విశ్వాసము చెరుపుతున్నారు. ఏమండి, బోధ మారిపోయిందంట. పౌలు గారి యొక్క బోధ, చెప్పిన బోధ మార్చేసి వాళ్ళిద్దరు ఏదో బోధ చెప్తున్నారంట. బైబిల్ మన ఎదురుగా ఉండగా ఎన్నో విషయాల మీద ఎన్నో తగులు చేసుకుంటూ నెట్టల్లో పెట్టేసుకుంటూ, నెట్టల్లో లైకులు ఈ మధ్య తెలిసింది, ఎక్కువగా లైకులు ఉన్నటువంటి వాళ్ళకి, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారంట. అది వ్యాపారంగా తయారు చేసుకున్నారు. ఏదో ఒకటి సమస్యాత్మకమైనది పెడతాం. యేసుక్రీస్తు వారిని అనునిత్యము సిలువ వేయటం, సత్య విషయంలో తప్పిపోయి సత్యాన్ని గ్రహించి మరి నేను చివరికి అంతమైపోయే వరకు మనం అలానే ఉండాలి. సత్య విషయంలో అలానే ఉండాలి. అసత్య బోధకు తాగకూడదు. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నీకు ఇచ్చిన జ్ఞాన పరిధిలోనే నువ్వు చక్కని బ్రతుకుని బ్రతకాల్సినటువంటి బాధ్యతను కూడా దేవుడు నీకే అప్పచెప్తాడు. నీకేం తెలీదు. మట్టిని కొట్టుకోమంటే ఆ మట్టిని తీసుకుంటాం. మట్టిని గురించి చెప్పాలంటే ఏమండి, ఎండాకాలం ఎండలు వచ్చిన తర్వాత మొట్టమొదటి తొలకరి వర్షం పడ్డప్పుడు చెరువులోకి వెళ్ళి కూర్చోండి. దాని వాసన ఎంత రమ్యంగా ఉంటుందో. నాకు అలాంటి పరిస్థితుల్లో సెలవులో ఉంటే ఇమ్మీడియట్ గా వర్షం వస్తున్నా వెళ్ళిపోయి నేను చేను దగ్గర కూర్చుంటానండి. మా చేను దగ్గర కమ్మని వాసన అండి. అలాంటి మట్టిలో కలిసిపోయి మన దేహాలకు దేవుడు మంచి సారూప్య లక్షణాలు ఇచ్చి ప్రారంభించిన జీవితాన్ని తగిన విధమైనటువంటి బ్రతుకును బ్రతకమని మనకు సత్య సంబంధమైన బోధన విషయంలో తిమోతి గారికి ఎంత హెచ్చరిక చేస్తున్నాడంటే, ఆయన ఆ దినాన మొదటి శతాబ్దపు సంఘానికి ఎలా ప్రయాసపడి అన్ని సంఘాలను గద్దిస్తూ రాసేవాడు, అలానే తిమోతి గారికి కూడా రాశాడు. ఫలానా వాళ్ళు ఇదిగో ఎలాగ బోధ చేస్తున్నారు, అది అట్లా బోధ చేయటం అనేది కొరుకుడు పుండు ప్రాగినట్టు ప్రాగిపోయి సర్వనాశనం అయిపోయే పరిస్థితిలో ఉంటది. యూమనయను ఫిలేతును ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పునరుద్ధానం గతించినని చెప్తున్నారు. సత్య విషయంలో తప్పిపోయి ఉన్నారు. ఈ దినాలు కూడా దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నారండి. ఏమండి, దేవుడు అనేవాళ్ళు కొందరు, దేవుడు కుమారుడు అనేవాళ్ళు కొందరు. అరే బైబుల్ నీకు ఇచ్చారు, నీకు ఏది అనిపిస్తే నువ్వు అది ఫాలో అప్ అయ్యేటటువంటి పరిస్థితులు. దేవుడు అనేటటువంటి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది, దేవుడు కుమారుడు అనేటటువంటి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. యేసుక్రీస్తు వారు దేవుడిగా అనాదిలో ఉన్నాడు. ఆయన కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన చనిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. కుమారుడుగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన కుమారత్వం ఉంది. ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ఆయన దైవ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. దేవుడు ఏమండి, ఈ విషయాలన్నీ వాళ్ళకి బైబిల్ పొందుపరిచింది. నేనేదో దేవుడి కుమారుని సపోర్ట్ చేస్తున్నానో దేవుని సపోర్ట్ చేస్తున్నానో అన్న ఒక వర్గాలు కట్టాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కాలు రాసిపోయాయి అంటే దెబ్బకి. పోయినోళ్ళు పోయారు, ఉన్నోళ్ళు మిగిలేరు. ఏమండి, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడానికి 66 పుస్తకాల సారాంశం మనకి ఇవ్వబడింది. అంతేగాని తప్పిపోకూడదు. ఒకసారి కమిట్మెంట్ అయి ప్రభువులోకి వచ్చిన తర్వాత తప్పిపోయేటటువంటి పరిస్థితులు వస్తే మనల్ని ఎవడు కూడా బాగు చేయలేడని హెబ్రీ పత్రిక హెచ్చరిస్తుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్కులను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు
తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం. ఒకవేళ ప్రారంభంలో గొప్పగా ప్రారంభించావేమో, మొదటి శతాబ్దంలో కూడా ప్రారంభించి తప్పిపోయినటువంటి వాళ్ళ చరిత్రలో కాలు రాసేటటువంటి పరిస్థితి, కాలు రాసిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. దేవుడు కాలు రాసేసాడు, స్పాట్ డెడ్. ఏమండి, ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులే వస్తే, నువ్వు తప్పిపోతే, పరిశుద్ధాత్మలో పాలు పొంది ఆ అనుభవంలోనికి నువ్వు ఉన్న తర్వాత నువ్వు తప్పిపోతేనంట బాహాటంగా ఆయన సిలువ వేసినట్టంట యేసుక్రీస్తు వారిని. అంటే నిన్ను నూతన పరచడం అసాధ్యం అంట. ఒకసారి తప్పిపోయేవాళ్ళు ఇంకేముందిలే, అందరూ తెలిసిందిలే, అందరూ చేస్తున్నారు నేనే కదా అని చెప్పేటటువంటి ఉద్దేశంలోనికి, ఆలోచనలోనికి వచ్చేస్తాను. కాబట్టి అప్పుడేమవుతుంది పరిస్థితులు, అప్పుడు పరిస్థితులు భయంకరంగా తయారవుతాయి. సత్య సంబంధమైనటువంటి నడక ఉండదు, తప్పిపోతారు. రాబో సంగతుల విషయమై తెలిసిన వారు తప్పిపోతే మరలా వాళ్ళని నూతన పరచడం చాలా చాలా అసాధ్యం అంట. యేసుక్రీస్తు వారండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆయన పెద్దల దీవెన యందు చిన్నల దీవెన యందు వర్ధిల్లి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారండి. అపవాది శోధనలు ఎదుర్కొన్నాడండి, మంచిగా బ్రతికారండి. మంచిగా ప్రతి ముగింపు గొప్పగా ఉంది ప్రియులారా. మన రక్షణ నిమిత్తమే ఆయన ముగింపు చాలా గొప్పగా ఉంది అండి. బాప్తిసం తీసుకున్న దినాన్ని నుంచి రాకడ దినం వరకు కూడా యేసు దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, నమ్మకంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దయచేసి చదివి వినిపించండి. 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదివి ముగించేసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది ఎవరెవరికి రాశారో మీకు తెలుసు. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, ప్రచారకులను, క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియుని శుభమని చెప్పి వ్రాయుతున్నాడు. పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినదండి. సంఘానికి రాస్తున్నారండి. ఏమన్నా మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు. యేసుక్రీస్తు దినం వరకు అంటే మొదటి దినం నుంచి నువ్వు బాప్తిసం తీసుకున్న దినం నుంచి, నువ్వు నమ్మిన దినం నుంచి, అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత దినం నుంచి రాకడ దినం వరకు. యేసు దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక అప్పటి వరకు నమ్మకంగా ఉండమంటున్నారు. యేసు దినం అంటే అదండి, మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించడని రూఢిగా నమ్ముతున్నాను. యేసు వచ్చే దినం ఎప్పుడో తెలియదు కనుక, వీళ్ళెలా వినపడుతుంది కదా, ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక నమ్మకంగా మనము నమ్మకంగా ప్రభువులో బ్రతికేటటువంటి పరిస్థితులను వెళ్ళిపోవాలండి. యేసు వచ్చే వరకు నమ్మకంగా ఉండాలండి. యేసు స్వామి ఎంత పరిశుద్ధంగా బ్రతికి చూపించాడో ఆ బ్రతుకు తీరులో ఉండాలండి, నమ్మకంగా ఉండాలి. ఆయన రాకడ వరకు నమ్మకంగా, అంతవరకు నమ్మకంగా ఉండాలి. పిల్ల ప్రారంభం ఆయన ఇచ్చాడు, ముగింపు నీ చేతిలో పెట్టేశాడు. నువ్వు ముగింపు నీ చేతిని దరిద్రంగా దిక్కుమాలతరంగా చేసుకుంటావు, లేదంటే ఆయనకు మహిమకరంగా చేసుకుని పరలోకం వెళ్ళాలని దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటావో నిర్ణయం నీది. ప్రార్థన చేసుకున్నాం. మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఈ ఉన్నతమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరి ఉదయకాల సమయంలో పడకల మీదనే లేచి మొట్టమొదటిగా మీ బిడ్డలకు మరి ముగింపు, ఆరంభం, భక్తి జీవితాలు ఏ విధమైనటువంటి నడవడికలో ఉండాలో తెలియపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇందులో నాయన మరి ఎంత అవమానపరిచే విధంగా బ్రతుకుతున్నారో మాకైతే తెలియదు, కానీ ఘనపరిచే విధంగా ప్రతి ఒక్కరి బ్రతుకులు ఉండడానికి సహాయం అనుగ్రహించండి, అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాను. ప్రభువా నా తండ్రి, విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా నీరు కట్టి కరింపు చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామంలోని మరి బిడ్డలు లేని వారిని కరుణించండి ప్రభా. అలాగే ప్రార్థన విజ్ఞాపనలు ఎన్నో కోరి ఉన్నారు, అట్టి వారిని కరుణించండి ప్రభా.
జ్ఞాపకం చేసుకోండి ఆయన. అల్పులమైన మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకపు కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్ని నిత్య సహవాసం సదా చెరువుచిన అందరికీ తోడై ఉన్నది కాక. ఆమేన్. మరి సెలవు తీసుకుందామండి. చెరువుచిన అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రములు. కార్యక్రమం ముగించబడింది. ప్రభుత్వం అయితే మధ్యాహ్న కాల సమయంలో గూగుల్ మీట్ జరుగుతుందండి. అప్పుడు కలుసుకుందాం. మరలా సాయంత్రం కూడా కలుసుకుందాం. సెలవు.